మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుపట్టారు. పొంగులేటి ప్రకటనతో టీ కాంగ్రెస్ ఫైర్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేయడాన్ని మహేష్ కుమార్ గౌడ్ తప్పుపట్టారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలపై ముందుగానే మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒక మంత్రిత్వ శాఖ అంశంపై మరొకరు మాట్లాడడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలపై జాగ్రత్త పడాలని పీసీసీ సూచించింది. పార్టీలో చర్చించకుండా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేసింది. మంత్రులు వారి శాఖ పరిధి అంశాలే మాట్లాడాలని మహేష్ కుమార్ చెప్పుకొచ్చారు. మరి ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికలపైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి మాట్లాడడం పట్ల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంబంధం లేని శాఖలో ఉన్నటువంటి సంబంధం లేనటువంటి శాఖ పైన కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడడం ఏంటి, అది ముఖ్యంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఇంకా ముడిపడి ఉంది. ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా రిజర్వేషన్ల పైన ఎలాంటి క్లారిటీ లేదు. క్యాబినెట్ సమావేశంలో కూడా ఎలాంటి నిర్ణయం జరగలేదు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ, హౌసింగ్ శాఖ, సమాచార శాఖ చూస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం అవసరం వచ్చిందని పంచాయతీరాజ్ శాఖలో డిపార్ట్మెంట్లో దూరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని లీక్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ లైన్ దాటి ఎవరు కూడా మాట్లాడద్దని కూడా శుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, అందరూ రెడీగా ఉండండి అని కూడా గతంలో కూడా బహిరంగంగా మాట్లాడారు. అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నా శాఖలో ఉన్నటువంటి అంశము, నా పరిధిలో ఉన్నటువంటి అంశము, ముఖ్యంగా రిజర్వేషన్ల అంశం ఎటు తేలలేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది, హామీ ఇచ్చింది. ఇప్పుడు రిజర్వేషన్ల అంశం ఎటు తేలలేదు, క్యాబినెట్ మీటింగ్ కాలేదు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకోలేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను ఉండగా కూడా గతంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి, జడ్పీటీసీ ఎంపీటీసీకి లకు సిద్ధం కాండి ఎన్నికలకని కూడా క్యాడర్కు సంకేతాలు పంపడము, మరోసారి ఇప్పుడు కూడా క్యాడర్కు సంకేతం పంపడం పట్ల కూడా సీతక్క అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు కూడా అసలు శుతిమెత్తనైనటువంటి అంశము, సున్నితమైనటువంటి అంశము, ఈ అంశాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ రకంగా మాట్లాడతారు, బహిరంగంగా ఏ రకంగా చెప్తారు, ఎక్కడ కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోలేదు, ముఖ్యమంత్రితో మంత్రులు కూడా భేటీ కాలేదు, రిజర్వేషన్లకు సంబంధించిన అంశము, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశము, ఈ అంశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు అనేది కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ లైన్ దాటి ఎవరు కూడా మాట్లాడద్దు. ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికల గురించి కానీ ఏదైనా అంశం మాట్లాడితే క్యాబినెట్లో డిస్కషన్ చేసి అయినా మాట్లాడాలి, లేకపోతే పీసీసీ అధ్యక్షుడు అనుమతి తీసుకొని అయినా మాట్లాడాలి అనేది కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇక రానున్న రోజుల్లో ఎవరి శాఖల పైన వారే మాట్లాడాలి. మంత్రులు శాఖకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మాట్లాడాలి. ఇతర శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకొక శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు అనేది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక స్థానిక సంస్థల ఎన్నికలపైన మాట్లాడవద్దు అనేది కూడా హెచ్చరికలు పంపినట్టు తెలుస్తుంది. మొత్తానికి గీత దాటితే ఇక నుంచి ఎవరిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయనేది కూడా పీసీసీ అధ్యక్షుడు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక నుంచైనా మంత్రులు తమ శాఖ పరిధిలో ఏ అంశాలు వస్తే ఆ అంశాలే మాట్లాడండి. శాఖ దాటి ఎందుకు మాట్లాడుతున్నారు, పరిధి దాటి ఎందుకు మాట్లాడుతున్నారు? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల హామీ కూడా 42% ఇస్తామని చెప్పాము బీసీలకు. అంతేకాకుండా ఇప్పుడు కోర్టు పరిధిలో ఈ రిజర్వేషన్ల అంశం ఉంది. రిజర్వేషన్ల అంశం ఇంకా ఎటు తేలలేదు. ఇప్పుడే ఇంత అత్యుత్సాహం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పనికి రాదు అనేది కూడా పీసీసీ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇక నుంచి ఏదైనా అంశం మాట్లాడితే సున్నితమైన అంశాలు ఎవరు కూడా
మంత్రులు మాట్లాడకూడదు, ఎవరికి డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు వారి డిపార్ట్మెంట్ వాళ్ళే మాట్లాడాలి, ఇతర డిపార్ట్మెంట్లకు ఇతర మంత్రులు వెళ్ళి మాట్లాడకూడదనేది కూడా పిసిసి అధ్యక్షుడు చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఇక మరి కేబినెట్ సమావేశము మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుండగా ఇప్పటికే కేబినెట్లో నిర్ణయం తీసుకొని నేపథ్యంలోనే పొంగులేటి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ రకంగా ముందు అడుగులు వేయబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక నుంచి స్థానిక సంస్థల ఎన్నికలపైన ఏ మంత్రి కూడా మాట్లాడవద్దని పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.